సరే, పవన్ కళ్యాణ్కి సంబంధించి తెలంగాణలో శంకరంపల్లి చెరువు కబ్జా వ్యవహారం కాస్త సంచలనం అవుతుంది. తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా దీన్ని క్రియేట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏంటి, నిజంగానే చెరువు ఆక్రమించారా ఏంటి? ఏం డౌట్ ఉందా మీకు? మీరు చెప్పండి. 786 అని మార్చినంత 796 మార్చినంత సులువు కాదు కదా. 706 సర్వే నెంబర్. కోడికత్తి అని ఆయన మీద పడేసినందుకు, ఆయన దత్తపుత్రుడు అన్నందుకు, మీరు దత్తపుత్రుడు అయిని చూపించినందుకు, కోడికత్తి అన్నందుకు కోడి చెరువే మీ పేక చుట్టుకుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. కోడి చెరువు విషయం తా చెడ్డ కోతి వనమంతా చేరిసింది అన్నట్టు రంగనాథ్ పేక చుట్టుకుంది. అది ఎక్కడ దాకా వెళ్ళింది? ఎంపీ టికెట్ దాకా వెళ్ళింది. కాకినాడ ఎంపీ టికెట్. ఇది క్లియర్గా అర్థమవుతున్నాయి సార్. ఇప్పుడు FTL బెల్ట్లో రంగనాథ్ గారు ఇచ్చిన పాత ముఖ చిత్రం ఒకటి ఉంది, ఇలా దండం పెడుతుంది. సో ఇవన్నీ ఏంది? వదల మా రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములకు వచ్చిన ఎక్స్క్యూజే పవన్ కళ్యాణ్కి కూడా వచ్చిందా? లేదా మురళీమోహన్కి వచ్చిన ఎక్స్క్యూజే పవన్ కళ్యాణ్కి వచ్చిందా? హైడ్రా ఏమైపోయింది? చెరువుల ఆక్రమణే కదా ప్రైమరీ మోటోగా వర్క్ చేస్తాను. చెరువే కదా మరి. సో ఇక్కడ మీకు నిన్న కూడా రఘు చూపించాడు, మంచి వీడియో చూపించాడు. వాటర్ బెల్ట్ ఎలా ఉందో, ఈవెన్ ఇంత పీక్ 44+ ఉన్న సమ్మర్లో కూడా చూసారు ఆ వీడియో రఘుది. ఆ కుర్రాడు చాలా స్మార్ట్. అతను రవి ప్రకాష్ లాంటివాడికే జలక్కిచ్చినాడు. అయితే అక్కడ ఇప్పటికి కూడా ఇంత వాటర్ ఉందంటే ఆబ్వియస్లీ నేను కాదు, మీరు కాదు, చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి. అది FTLలో వాటర్ బెల్టే అని, ఓ చెరువు అని. 10 ఎకరాల కబ్జా గురించి చాలా బాధపడిపోతున్నారు. అసలు ఈ దరిద్రం అంతటికి మూల కారణం ఎవరు తెలియంటే పవన్ కళ్యాణ్. దారిన పోయిన కంప తగిలించుకునే కథ తెలుసా మీకు? ప్రొఫెసర్ నాగేశ్వర. ఇక్కడ జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ అనే ఎబిలిటీ తెలిసిన నాదెండ్ల మనోడితే అయితే మొత్తం కోతిపండు బ్రహ్మరాక్షస్ చేస్తాడని చాలా తెలివితేటలుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే నాగేశ్వరరావు గారిని ప్యాసిఫై చేస్తే, నాగేశ్వరరావు గారు కూడా ఎగేసుకుని ఆయన కూడా చాలా తెలివితేటలు పడాడు. ఇక్కడ తాపేద్దామని కాంప్రమైజ్ అయిపోయారు. నెక్స్ట్ డే మనోడు స్నానం చేసి బట్టలు మార్చుకొని వెళ్ళి అక్కడ ప్రవచనాలు, లేనిపోని అసందర్భ పేలాపాలు. తెలంగాణ సమాజం టాలరెన్స్ కొంచెం ఎలా ఉంటుందంటే మొదటిసారి చూస్తారు. ఆల్రెడీ కొబ్బరి చెట్ల విషయంలో పేలిన అసందర్భ పేలాపానికి ఆగారు. సర్లే మానే అని, ఎందుకంటే దాన్ని కొండగట్టు ప్రతిఫలంతో కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు. వదిలేశారు. కానీ అని ఇది మళ్ళీ సిలికి గాలివాన్ చేసి నిన్న పేలిన పేలాపంలో నాగేశ్వరరావు గారి మీద పైపెచ్చు ప్రతి దాంట్లోనూ నేనున్నానని వాళ్ళ అంకురం సినిమాలో రేవతి అని వాళ్ళ మా ఊర్లో హోమ్ మినిస్టర్ చేయవలసిన పనులు ఈయన ఏదో పెద్ద పోడుగల్లా చేసేస్తానంటే కుదరదు. ఏది పోలీసు వాళ్ళు నేను పంపకుండా ఆపానంటే DGP ఆఫీస్ నుంచి ఏమైనా వచ్చింది, పోలీసులు మేము పంపలేదని అని చెప్తున్నారు. ఒక పక్కన కాంట్రడిక్షన్సే కదా ఇవి. కాంట్రడిక్షన్స్ ఎక్కడికి లీడ్ అవుతాయి? మనోభావాలు లీవ్ అయితే అక్కడ మీ జనసేనకు మనోభావాలుగా ఏమే పిఠాపురం నుంచి కూడా కేసు పెట్టవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ సమాజం మనోభావాలు ఎలా ఉంటాయి? నిన్న ఒకటే చెప్తా సార్, రామారావు గారు విగ్రహం పెట్టిన దగ్గర ఒక చిన్న అంబిగ్యూటీ ఉన్నది. కాంగ్రెస్ చాలా ఎర్లీగా తేలుకుంది. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారి రియాక్షను, కొంతమంది కాంగ్రెస్ శ్రేణుల రియాక్షన్కి ఖచ్చితంగా ఇవాళ సభ పెట్టకుండా ఆపడం సక్సెస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్. అంటే ఒక ఫ్రిక్షన్ యాడ్ అవుతున్న దగ్గర ఇది డెఫినెట్గా ఒక రక్కస్కి లీడ్ అయ్యే సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు కూడా అట్నుంచి కొంతమంది అధికార ప్రతినిధులు మాట్లాడిన మాటలు దాసరి రాము గారి విషయంలోనూ, తర్వాత ఎవరైనా అన్న దగ్గర 1-to-1 అన్న కన్ఫ్రంటేషన్స్. ఇక్కడ మెయిన్ కిషన్ రెడ్డి గారిని చాలా స్ట్రాటజికల్గా బీజేపీ వాళ్ళు కన్సిడర్ చేయకుండా పవన్ కళ్యాణ్ సొంత పెత్తనాలు నిలబెడతామంటే తగిన మూల్యం చెల్లించుకున్న జనసేన అని చెప్పాలి. అలా సినిమాలో చూడండి, ఖుషీ సినిమాలో జయలలిత మాలూమేకే ఆ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్. వాడు వేస్తారు, జ్ఞాపకం ఉంది మీకు ఆ సినిమాలో? పవన్ కళ్యాణ్తోనే దెవలాడుతూ ఇదే సిచ్యువేషన్ అయినా నాకు అమిత్ షా తెలుసు, లేకపోతే నరేంద్ర మోడీ తెలుసు, నాకు అవసరమైనప్పుడు కాదు రాష్ట్రాలకు అవసరమైనప్పుడు అన్న బిల్డప్లకి గత ఎలక్షన్లో కూడా కిషన్ రెడ్డి టంగ్ అనిపించాడు. ఇప్పుడు కూడా ఈ మూవ్కి ఖచ్చితంగా కిషన్ రెడ్డి కాలు మండ వేసాడని చెప్పాలి. ఎప్పుడు లేనిది కొత్తగా వీళ్ళు ఏమని బిల్డప్ ఇచ్చారంటే ఈ ఖమ్మం బెల్టు, నల్గొండ జిల్లా దాకా, నల్గొండ ఖమ్మం ఇదంతా ఆంధ్ర ఎఫెక్ట్ జోన్లో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యానిజంతోనూ ఈ తెలంగాణ రాజకీయాల్లో మేము బీజేపీ ఇటు నుంచి నరుక్కొస్తే మేము అటు నుంచి నరుక్కొచ్చి కోalition గవర్నమెంట్ బిల్డప్లు ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడు నిద్రపోయి లేరు. ఎప్పుడు లేనిది తెలంగాణ నవనిర్మాణ తెలంగాణ దినోత్సవం జరపాలని చెప్పి సభ పెట్టాలని నిర్ణయించుకోవడం వెనుక అంతరం ఏమైనా ఉందా? అంతరం ఏం లేదు సార్. ఇది పొలిటికల్ గేమ్లో తెలుగుదేశం ఇక్కడ నలిఫై అయిపోయింది. తెలంగాణలో వేరే ముఖం పెట్టుకుని రావడానికి పవన్ కళ్యాణ్ అనే ట్రైల్ కొట్టారు.
వాళ్ళు కూడా చాలా తెలివితేటలుగా పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని వదిలేసి పక్క తీసుకున్నారు వాళ్ళు. దే ఆల్సో టేకన్ ఈ బ్యూటిఫుల్ యూటర్న్ ఇన్ ప్రాస్పెక్ట్ ఆఫ్ తెలంగాణ, తెలుగుదేశం కూడా. ఎందుకంటే ఇది చాలా అనవసరీ నాన్సెన్స్. ఎందుకంటే ఇది కన్సిస్టెన్సీ ఉండదు. ఈయన మాడిన దానికి నెక్స్ట్ ప్రవర్తించే దానికి అసలు దేనికి ఇంటర్లింక్ చేయలేము మనం. పైపచ్చి ఇక్కడ నవనిర్మాణ దీక్ష అన్నది బాగానే ఉంది, కానీ దీనికన్నా ముందు పేలిన అసందర్భ పేలాపనలు 11 రోజులు అన్నం తినలేపాను నేను తెలంగాణ ఏర్పడినప్పుడు. తర్వాత మొన్న కొబ్బరి చెట్ల విషయంలో తెలంగాణ నాయకుల్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించాడు. సో ఇప్పుడు ఏమవం పెట్టుకుని అదే చూడండి 100 ఎలకలు తిన్న ఒక పిల్లి హజ్ యాత్రకి వెళ్ళింది అన్నట్టు ఏటిది? ఇది అప్పటి గ్రహించుకుంటూ ఉంటారా ప్రజలు? ఇవి ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇవి ఇక్కడ ఉన్న మూమెంట్స్ అన్నీ తెలంగాణ చాలా చైతన్యవంతమైన సమాజం. పైపచ్చి ఈ చైతన్యవంతం అక్కడ అలా టిమిడిగా మంటిపక్కడం పోవడంలో కూర్చోడరు. ఇక్కడ ఈ ఆడకాడ కలిసి కట్టుగా తోలు తీసేస్తారు. ఓ పక్క గులివింది గింజ సామెతల కింద నలుపు పెట్టుకుని పైకి అచ్చానే పచ్చపోసు కబుర్లు అంటే FTL 706 కోడిచేరు. అండ్ ఇక్కడ అన్నెసరీగా అసందర్భ పేలాపనలు. ఓవరాల్గా జర్నలిస్ట్ ఫెటర్నిటీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నాగేశ్వరరావు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తిని అవమానకరంగాను హేహ్యంగా మాట్లాడడం, మళ్ళీ చేతులు కడుక్కుని ఆయన అంటే గౌరవం, ఇవన్నీ సమాజం గమనిస్తుంది. ఇక్కడ బ్యూటిఫుల్ మూవ్ బై పొన్నం ప్రభాకర్ గారు. ఈ మధ్య ఆయన టైమ్లీ ఖమ్మం విషయంలో కానీ, ఆర్టీసీ కార్మికుల విషయంలో కానీ, ఈ దీంట్లో అతను ఒరిజినల్ తెలంగాణ కోసం దెబ్బలు తిని తీసుకొచ్చిన తెలంగాణ సమాజం పట్ల కన్సర్న్ ఉన్న పొన్నం ప్రభాకర్ కింద నేను చూస్తున్నాను. మీరు చూసుకోండి కావాలంటే ఏ ప్రాస్పెక్ట్లో ఉన్నా సార్ క్రైసిస్ మేనేజ్మెంట్ని బ్రహ్మాండంగా అడ్రస్ చేస్తారు. సరే, అతనికి కన్సర్న్ ఉంది, క్రైసిస్ మేనేజ్మెంట్ చేశారంటున్నారు. బట్ విగ్రహం అయితే ఏర్పాటు అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన రెప్రికేషన్. ఓకే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళు అనవసరమైన వివాదానికి తెరలేపారు రేవంత్ రెడ్డి అనేది వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పారో అక్కడేమో ఆంధ్రాలో అమరావతిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం కావాలంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు సూర్యోద్భవ వాతావరణం నెలకొల్పాలంటే జయశంకర్ సార్ విగ్రహం డిజర్వ్స్. అమరావతి రూపకర్త అని చెప్తాను నేనైతే మా జయశంకర్ సార్. నిజంగా ఆయన రాష్ట్రం అడగబోతే రాష్ట్రం విడకపోతే అమరావతి ఉండదు కదా. అంతే, ఈ డిజర్వ్స్ దేర్. ఇక్కడ ఇవాళ అదే సభకి ఎప్పుడైతే పోలీసులు అనుమతి ఇవ్వలేదో ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నాను, కనీసం ప్రెస్ మీట్కైనా అనుమతి ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశాడు. అలా కాదు కానీ పక్కెళ్ళి ఆడుకుంటారు. కుదరదు సార్, కుదరదమ్మా. మా పృథ్వీ డైలాగే లేదు సార్. ఇది ఇక్కడ ఈ మొమెంటంలో అందులో ఇవాళ చాలా ఔన్నత్యం కలిగిన రోజు, తెలంగాణ ఏర్పడిన రోజు. అసలు ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి పొంది రాష్ట్రం ఏర్పరచుకున్న ఔన్నత్యం ఇవాళ పరిగణలోకి తీసుకోవాలి. మెయిన్ సప్రెస్డ్ పాలన అన్న దాని మీదే కదా సార్. మనం సప్రెస్ అయ్యాం అన్నది ఒకటి, నీళ్లు నిధులు నియామకాలు అన్న దాని మీదే కదా. మళ్ళీ ఆలోచి పెత్తనాలు, మేము రాజకీయానికి ముఖ చిత్రం మారుస్తాం. నిజంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కే, పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎవరికైనా సభలు సమావేశాలు నిర్వర్తించుకోవచ్చు. కానీ ఇట్ లీడ్స్ టు రక్కస్ అన్నప్పుడు, సబ్జెక్ట్ టు రక్కస్ అన్న దగ్గర ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత. ఒకప్పుడు డీజీపీ గారు ఏమో నాకు తెలియదు, కానీ సివి ఆనంద్ గారు అయితే ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రాటజికల్గా ఉంటాడు ఆయన. ఈ తెలంగాణ ఏర్పడిందే ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా. అవును, ఆంధ్ర పాలకుల పెత్తనం ఎక్కువైపోయింది, ఆంధ్ర జోక్యం ఎక్కువైపోయింది అనే కారణంతో తెలంగాణ వాదం పెరిగింది. అది ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకి దారితీసింది. సో అటువంటి తెలంగాణ నాయకులపై కానీ, తెలంగాణ జర్నలిస్టులపై కానీ పదే అవాకులు చవాకులు వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడే నివాసం ఉండడం, అది భవిష్యత్తులో ఏదైనా ప్రమాదమా సంకేతం? ఏమో సార్, ఇక్కడ ఒక మొమెంటం వచ్చినప్పుడు సకల జనుల సమ్మె ఉదాహరణ. టాలరెన్స్ పీక్స్కి వెళ్తే జరిగింది ఉపద్రవం చూశారు, అందరూ చూశారు. అంచేత తెలంగాణలో అనవసరమైన కామెడీలు చేయకండి. అందరూ బాగున్నారు. ఇక్కడ సెటిలర్స్ ఎంతోమంది ఇక్కడ వచ్చి బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నారు. వాళ్ళని ఎవ్వరూ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టట్లే. ఓ సూర్యోద్భవ వాతావరణం నెలకొల్పున్న దగ్గర లేనిపోని చెత్త చెదారం ఆఫ్ నాలెడ్జ్తో కొన్ని పనులు చేయకూడదు. మీకైతే పూర్తి అవగాహన లేదు. ఫస్ట్ థింగ్ దేని మీద అవగాహన ఉన్న నాయకులే మూసుకొని కూర్చుని ఉన్నారు. నాకు తెలిసి చంద్రబాబు గారి కన్నా ఎవడ మేధావి లేడు ఇప్పుడున్న సినారియోలో. ఆయనే అనవసరంగా తెలంగాణలో ఏదో చేసేద్దామన్న తాపత్రం ఆయన పడట్లే. ఎందుకు పడట్లే? ఒక సిచ్యువేషన్ని ప్రాపర్గా అడ్రస్ అయ్యి స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్ మన వల్ల అని తెలిసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చూసుకోమనండి. ఈ మిడిమిడి జ్ఞానంతో పవన్ కళ్యాణ్ లాంటి వచ్చి వాళ్ళు ఏదో చేసేద్దాం, ఈ సినిమాటిక్గా చేద్దాం అంటే అస్సలు కుదరదు. మెయిన్ ఆ విజయ్ మీద కడుపుమంట ఇక్కడ చచ్చిపోవడానికి కారణం అది. అవును, అది
అక్కడ ఆయన గెలిచేసాడు, ఈయనేమో మనవాడు పూజకు పనికిరాని పువ్వులో ఉన్నాడని ఆ ఫ్రిక్షన్ తట్టుకోలేక ఏదో ఒకటి చేసేద్దామని గాబరా పడిపోతున్నాడు. ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్లో F2 సినిమాలో చూడు, అన్నీ తెలిసినా రెండో పెళ్లి ఖచ్చితంగా చేసుకున్నాడు లేదా, లాస్ట్కి ఏమే. రైట్ సార్, థ్యాంక్ యూ.